హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన దీపు కిచెన్. ఈరోజు మనం చాలా టేస్టీగా హెల్తీగా ఉండే బ్రేక్ఫాస్ట్ని సింపుల్గా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ ఈవినింగ్ స్నాక్స్ లాగా కానీ పిల్లలకి పెద్దవాళ్ళకి ఎవరికైనా సరే చాలా బాగా నచ్చుతుంది. అలాగే వీడియో మొత్తం చూసిన తర్వాత నచ్చినట్లయితే లైక్ చేసి మన దీపు కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలోకి ఇడ్లీ పిండిని కానీ లేదంటే దోశ పిండిని కానీ ఏదైనా సరే ఒక కప్పు తీసుకోవాలి. మనం ఇంట్లో ఎంతమందికి అయితే చేసుకుంటామో దానికి సరిపడా పిండిని తీసుకుంటే సరిపోతుంది. ఇడ్లీ పిండి అయితే కాస్త క్రిస్పీగాను రవ్వగా ఉంటాయి, దోశ పిండి అయితే సాఫ్ట్గా ఉంటుంది, అంతే డిఫరెన్స్. దీనిలోకి ఇప్పుడు ఒక కప్పు చిన్నగా కట్ చేసిన క్యాప్సికమ్ ముక్కలు, ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఈ విధంగా చిన్నగా కట్ చేసి తీసుకోవాలి. అలాగే ఒక మీడియం సైజ్ క్యారెట్ని సన్నగా తురిమి ఒక కప్పు తీసుకోవాలి. అలాగే ఒక మీడియం సైజు టమాటాని కూడా చిన్నగా ముక్కలు చేసి తీసుకోవాలి. దీనిలోకి కొద్దిగా తరిగిన కొత్తిమీర, 2 లేదా 3 కరివేపాకులను చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసి తీసుకోవాలి. దీనిలోకి సరిపడా సాల్ట్ 1 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. దీనిలోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం, పచ్చిమిర్చి యాడ్ చేసాం కాబట్టి కారంని చూసి యాడ్ చేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసి ఇవన్నీ కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. దీనిలో మనం అన్ని వెజిటేబుల్స్ని యాడ్ చేస్తున్నాం కాబట్టి టేస్టీగా ఉంటుంది, అలాగే హెల్తీగా కూడా ఉంటుంది. మనకి అవైలబుల్లో వెజిటేబుల్స్ లేనప్పుడు క్యారెట్, ఆనియన్, పచ్చిమిర్చిని స్కిప్ చేయకుండా ఉండడానికి ట్రై చేయండి. వాటితోనే టేస్ట్ చాలా బాగుంటుంది. బ్యాటర్ ఈ విధంగా ఉంటే సరిపోతుంది. మరీ లిక్విడ్గా ఉండకుండా అలాగని థిక్గా ఉండకుండా చూసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని దీనిలో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ముందుగా మనం కలిపి పక్కన పెట్టుకున్న పిండిని 2 గరిటెలు వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా వేసిన తర్వాత కొద్దిగా స్ప్రెడ్ చేసుకోవాలి. కాస్త మందంగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది, ఎందుకంటే వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసాం కాబట్టి ఇది పల్చగా అవ్వదు. దోశ పాన్లో కాకుండా కళాయిలో కానీ లేదంటే ఈ విధంగా చిన్నగా ఉండే ఒక పాన్లో కానీ వేసుకుంటే బాగుంటుంది. ఆ తర్వాత పిండి మొత్తానికి కలిసే విధంగా ఆయిల్ని ఒకసారి స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 నుంచి 3 నిమిషాల పాటు అంచులు ఈ విధంగా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత రెండో వైపుకు టర్న్ చేసుకోవాలి. రెండో వైపుకు టర్న్ చేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని మళ్ళీ ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్నప్పుడు మాత్రమే పైన మొత్తం క్రిస్పీగా అవుతుంది. చూడడానికి ఎంత కలర్ఫుల్గానో ఉంది కదా. ఇలా ప్రిపేర్ చేసుకున్న దాన్ని ప్లేట్లోకి తీసుకోవడమే. ఇప్పుడు మళ్ళొకటి ప్రిపేర్ చేసుకోవడానికి అదే పాన్ పైన 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకొని కొద్దిగా పిండి వేసి స్ప్రెడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మూత పెట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. రెండు వైపులా కూడా గోల్డెన్ కలర్ వచ్చినప్పుడు మాత్రమే పైన ఉన్న లేయర్ మొత్తం క్రిస్పీగా అవుతుంది, అలాగే లోపల ఉన్న లేయర్ సాఫ్ట్గా ఉంటుంది. దీన్ని మనం పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ లేదంటే ఇలాగే ఊరికే కూడా తినేయొచ్చు, చాలా బాగుంటుంది. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అలాగే వీడియోని లైక్ చేసి తెలిసిన వాళ్ళకి షేర్ చేసి మన దీపు కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, నోటిఫికేషన్స్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. థ్యాంక్ యూ.